వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి సురక్షితంగా వాహనాలను నడపాలని హుస్నాబాద్ ఏసీపీ సతీష్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రతా మాసం సందర్భంగా లోకల్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ఏసీపీ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఇక వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని, రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకూడదన్నారు. ఏమరపాటు చేసి తప్పిదం వల్ల జరిగే తప్పులతో ప్రమాదం బారిన పడిన వ్యక్తుల కుటుంబాలను ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందన్నారు. కాకి చొక్కా వేసుకుంటే నిజంగా కూడానమ్మా, నేను ఎస్ఐగా 30 ఏళ్ళు అవుతుందమ్మా సర్వీస్ లోకి వచ్చి. 30 ఇయర్స్ అవుతుంది నా 1995 బ్యాచ్. నిజంగా కూడా తెలియకుండా మీరు పైన ఒక కాకి చొక్కా వేసుకున్నారు. మాకు తెలియకుండా గౌరవం వస్తుంది. ఏమయ్యా అంటారు, లేకపోతే రఫ్ గా మాట్లాడతారు. ఏమయ్యా ఏంటంటే, సార్ కొంచెం మిస్ అయ్యింది సార్, కొంచెం ఎందుకంటే ఎట్లా పోతున్నావు స్పీడ్ అన్నా అనుకో, సార్ చూడనంటే ఏసీ అతను కూడా ఫైన్ వేసి అతను కూడా కొంచెం ఆలోచిస్తాడు. అరే పోగా అంటే, అరే ఫస్ట్ నువ్వు కనబడుతున్నావు, నువ్వు యూనిఫామ్ గా కనబడుతున్నావు, నువ్వు పద్ధతి పాటిస్తున్నావు, ఏదో జరిగిందిలే అని ఇంకోసారి అయితే మాత్రం పట్టుకుంటాను జాగ్రత్త అని హెచ్చరించి పంపిస్తారు. అదే నువ్వు 3 గుంటలు తీసేసినావు, రోడ్డు పానేస్తున్నావు, నీ పక్కన ఇటు పక్కన ఒక అమ్మాయి ఇటు పక్క అబ్బాయి కూర్చున్నాడు, నీ హ్యాండ్ డ్రైవింగ్ కూడా కదలదు, ఏం మాట్లాడినా ఆఫీసర్ వింటాడా? అస్సలే వినడు. పైకి వెళ్ళి దొరకబట్టి ఇంకో 2 ఫైన్లు ఇంకేమైనా ఉన్నాయా, నీకు షర్ట్ లేదు ఒకటి, హై స్పీడ్ నడుపుతున్నావు ఒకటి, లైసెన్స్ అనేది మన ఇన్సూరెన్స్ ఇవ్వు ఇంకొకటి, ఇవన్నీ కలిపి తడిసి మోపెడతారు. నువ్వు సంపాదించుకున్న వారం రోజుల సంపాదన పోతుంది. మీరు మమ్మల్ని తిట్టుకుంటూ పోతారు, మీరు మానసికంగా బాధపడిపోతారు, ఇంటికాడ డబ్బులు ఇచ్చుకోలేరు. మనందరం కూడా మధ్యతరగతి వాళ్ళము, బిలో మధ్యతరగతి వాళ్ళం. నేను కూడా అంతే, అందరం కూడా మధ్యతరగతులు, బిలో మధ్యతరగతులు. మనం పని చేసుకుంటే మనకు లైఫ్ గడుస్తుంది. పని చేయలేదనుకోండి, ఎక్కువ 2 నెలలు 3 నెలల దాకా నడకపోయినా నడుస్తుంది, కానీ 3 నెలల తర్వాత ఖచ్చితంగా దిక్కు చూడాల్సిందేనా కనుక ప్రతిదాన్ని మైండ్ లో పెట్టుకోండి. ఈ సేఫ్టీ ఉద్దేశం కూడా మిమ్మల్ని అందరినీ ఇవన్నీ మీకు తెలిసినాయి.